విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. 16 రోజులుగా నిరసనలు తెలుపుతున్న తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో యూనియన్ పిలుపు మేరకు మంత్రి బొత్సకి వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కార్యాలయం వద్ద మంత్రి లేకపోవడంతో ఆయన వచ్చేంత వరకు అక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ఒక కార్యకర్త నిరసనలు తెలుపుతూనే సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన కార్యకర్తను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మంత్రి రాలేకపోయినా మంత్రి తరఫున ఎవరైనా వస్తే గానీ ఇక్కడ నుండి కదలమని తెచ్చుకున్న లంచ్ బాక్సులను ఎండలోనే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా ముఖ్యమంత్రి కుర్చీ అడుగుతున్నామా? ఆయన ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం కదా అని మండిపడ్డారు. అనేక వినతి పత్రాలు ఇస్తున్నాము. ఏం అడుగుతున్నాము? ఈ రోజు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమన్నాము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని చెప్తున్నాము. అంతేగాని మేమేమి గొంతమ్మ కోరికలు అయితే కోరలేదు, మీ కుర్చీలు ఇచ్చిమని అడగట్లేదు, లేదా ఇంకోటి మేము అడగట్లేదు. ఈరోజు మేము ఆ క్యాంప్ ఆఫీస్కి మొత్తంగా ఆయనకి వినతి పత్రం ఇద్దాము, మా సమస్యలు మా గోడు చెప్పుకుందాము. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మినిస్టర్ గారు ఏంటంటే మేము ఆడవాళ్ళ పక్షవాతం అని చెప్తూ ఉంటారు, అలాగే ఆడవాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామంటారు. మేమందరం అంగన్వాడీలు అందరూ ఆడవాళ్ళమే, మా సమస్యని పరిష్కరించమని ఆయన ఇంటికి వచ్చి మా గోడును వెళ్ళబుచ్చుకుంటున్నాము. అయితే ఆయన వచ్చి మా సమస్యలు వినే వరకు మేము ఇక్కడే ఉంటాము. లేదు ఆయన ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు, బాగలేనప్పుడు కనీసం సంబంధిత ఒక ప్రజాప్రతినిధినైనా పంపించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే ఇక్కడే ఉంటాం, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం. 1000 రూపాయలు జీతం పెంచి ఎప్పటి నుండో వస్తున్న సంక్షేమ పథకాలను కట్ చేస్తే మాకు న్యాయం ఎక్కడ చేసినట్లని వారు నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో 13 రోజులు నిరసనలు తెలిపితే ఆ రికార్డును వైసీపీ ప్రభుత్వం కొట్టేసిందని అన్నారు. పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబే అంగన్వాడీల వేడికి తట్టుకోలేక ప్రతిపక్షంలో కూర్చున్నారని, ఇంకా మీరిచ్చే సంక్షేమ పథకాలకు ఇంకెక్కడుంటారో చూసుకోండని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాము, తెలంగాణ కన్నా అదనం వేతనం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రాగానే 1000 రూపాయలు పెంచడం అయితే పెంచారు, కానీ మా బ్రతుకులతో ఆడుకుంటున్నారు. సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తారు. ఒక వితంతు 7000 జీతంతో ఎలా బతుకుతుంది అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు కట్ చేసి ఎక్కడో వాళ్ళకి నచ్చిన రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళేమో లోపాకారాన్ని ఇచ్చుకుంటున్నారు కొంతమందికి. ఇప్పుడు కొంతమంది 62 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు భర్తలు, వాళ్ళకి పెన్షన్లు అయితే లేవు. సంక్షేమ పథకాలన్నీ కట్ చేసి 1000 రూపాయలు పెంచి ఎవరు పెంచమన్నారో అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. 1000 రూపాయలు ఏంటి మీ దయాదాక్షిణ్యమా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము 13 రోజులు సమ్మె చేసాము, ఆయన రికార్డు బద్దలు కొట్టింది గవర్నమెంట్. ఈరోజు 16 రోజులు సమ్మెలో చేస్తున్నాం. అంటే ఇలాగ పోరాటాలు చేసుకొని ఉండడానికైనా ఈ అంగన్వాడీ ప్రభుత్వాన్ని మేము ఈ దిశగా అడగదలుచుకున్నాము గవర్నమెంట్ని. మన నాయకులే ఉండి జిల్లా మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేస్తారని రాత్రంతా టీవీల దగ్గర చాలా ఎదురు చూసాము. మా గర్భిణీల బాలింతల మీద మాకు దీవేస్తుంది. మా పిల్లలు కూడా మమ్మల్ని మా టీచర్ కావాలి, మా టీచర్ అమ్మ సెంటర్ కావాలంటున్నారు. మాకేం సరదా కాదు సెంటర్ లెగ్గొట్టి రోడ్లో కూర్చోవడం. కాబట్టి గవర్నమెంట్ ఈ దిశగా ఆలోచించి మా సమ్మె ఇక చర్చలకు పిలుస్తామంటే జీతం పెంచితేనే పిలండి, లేకపోతే మేము ఎన్నాళ్ళైనా ఈ పోరాటంలోనే ఉంటాం, మీరు అక్కడే ఉండండి. జీతం పెంచితేనే రండి చర్చలకి, లేకపోతే కబడ్డారు అని చెప్తున్నాం. ఈ దశగా వచ్చే ఎలక్షన్లో పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబు నాయుడుకే దిక్కులేదు. ఈ రోజు నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ ఈ వైపు కాస్తారేమో అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఉద్యోగస్తులు ఉసిరి పోసుకుని ఏ గవర్నమెంట్ కూడా ఉండదని ఈ విషయాలు మేము హెచ్చరించదలుచుకున్నాం.